కోలోరెక్టల్ క్యాన్సర్ని యూజువల్గా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి కడుపులో నొప్పి కానీ ఎక్కువ మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మలబద్ధకం. 2-3 రోజులకు ఒకసారి అవుతుంది, లేదంటే కొంచెం నల్లగా మోషన్ అవుతుంది. ఇట్లా అన్నప్పుడు మనం ఇమీడియట్గా కొన్ని టెస్టింగ్లు చేయించాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో బ్లడ్ పట్టడం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇవాల్యుయేట్ చేయించాలి. కొంతమందిలో ఏంటంటే బ్లడ్ పడటం వాళ్ళు గమనించరు, కాకపోతే స్లోగా వెయిట్ లాస్ అవుతున్నట్టు, సన్నబడిపోయినట్లు, ఎస్పెషల్లీ 60 years దాటిన మహిళల్లో తెలియకుండా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం బ్లడ్ లాస్ వల్ల వాళ్ళకి వెయిట్ లాస్ కానీ, లేకపోతే ఆకలి లేకుండా ఉండటం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా మనం ఎండోస్కోపీస్తోనూ కొలనోస్కోపీస్తోనూ ఇవాల్యుయేట్ చేయాలి. కొలనోస్కోపీ అంటే ఒక సన్న పైప్ లాంటిది కింది భాగం నుంచి ఏనస్ నుంచి లోపల కోలన్ని రెక్టమ్ని ఇవాల్యుయేట్ చేస్తారనమాట. అందులో మనకి ఎక్కడన్నా పుండులాగా కానీ పాలిప్ లాగా కానీ కనపడితే దాని నుంచి చిన్న పీస్ తీసి టెస్ట్కి పంపిస్తాం. సో ఆ టెస్ట్ చేసిన దాంట్లో కనుక క్యాన్సర్ కణాలు ఉన్నాయంటే కోలోరెక్టల్ క్యాన్సర్ ఆల్రెడీ అటాక్ అయిందని మనం చెప్తాం అనమాట. సో ఒక్కసారి కనుక బయాప్సీలో నిర్ధారణ జరిగిన తర్వాత నెక్స్ట్ మనం అది ఏ స్టేజ్లో ఉందనేది మనం గమనించాలి. సో స్టేజ్ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏ క్యాన్సర్ అయినా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ప్రధానంగా ఒకటి బయాప్సీ, రెండోది స్టేజింగ్. సో క్యాన్సర్ డయాగ్నోస్ బయాప్సీలు అయిన తర్వాత స్టేజ్ అనేది మనం గమనించాలి. సో ఏ స్టేజ్లో ఉందనేది చూడటం కోసం పెట్ సిటీ స్కాన్ అని చేస్తాం. సో ఈ స్కాన్ ఏంటంటే తల నుంచి కాళ్ళ వరకు మొత్తం బాడీ అంతా స్కాన్ చేస్తుంది. ఎక్కడెక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అవన్నీ గుర్తిస్తుంది. అంటే 1 centimeter కన్నా పెద్దగా ఎక్కడైనా ఉన్న క్యాన్సర్ కణాలని ఇది గుర్తిస్తుంది అనమాట. సో ఈ పెట్ సిటీ స్కాన్ చేయటం వల్ల సుమారుగా అది ఏ స్టేజ్లో ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ స్టేజ్ని బట్టే మన ట్రీట్మెంట్ అది కూడా మారుతుంది అనమాట. అంటే Stage 1లో ఉండే ట్రీట్మెంట్ Stage 3లో ఉండదు, Stage 3లో ఉండేది Stage 4లో ఉండదు అలా.